హలో గాయ్స్, ఇప్పుడు నేను ఫుడ్ తీయకుండానే కింద పెడలు అవేం తీయకుండానే ఎంబ్రాయిడరీ అంటే ఒక చిన్న ఎంబ్రాయిడరీ ఎలా చేయాలో మీకు చూపించడం కోసం నేనే ట్రై చేశాను. మనం స్టిచ్ ఎందులో పెట్టుకోవాలంటే సి స్టిచ్లో పెట్టుకోవాలి. మనం అంటే జిగ్జాగ్ స్టిచ్ లెంత్ వచ్చేసరికి 0 పెట్టుకుంటాం. అంటే 0 పెట్టుకుంటే మనకి దగ్గరగా వస్తుంది అన్నమాట లెంత్. ఇలా ముందు మనం ఏంటంటే డ్రా చేసుకుంటాం. నేను ఇక్కడ లోటస్ వేసాను. డ్రా చేసి నేను వేస్తున్నాను కదా స్టిచ్, ఆ సేమ్ దేని మీద అయితే డ్రా చేసామో దాన్ని అలా తిప్పుకుంటూ నేను చూపిస్తున్నట్టు డ్రా చేసిన దాని మీద తిప్పుకుంటూ రావాలన్నమాట. ఇక్కడ నేను మీకు చూపించడం కోసం నేను కూడా ట్రై చేశాను అనమాట. కానీ చాలా బాగా వచ్చింది. మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు పెడల్ తీయకుండానే. అంటే మరీ కొంచెం సింపుల్గా ఉన్న డిజైన్స్తో అయితే ఫుట్టు పెడలు అవేం తీయకుండానే మనం వేసేయచ్చు. నార్మల్గా మనం మిషన్ ఎంబ్రాయిడరీ చేయాలంటే పైన ఫుట్ తీయాలి, కింద మూవ్ అవుతున్న పెడల్ కూడా తీయాలన్నమాట. అప్పుడు ఏంటంటే మనకి ఎన్ని బెండ్స్ ఉన్నా ఆ బెండ్ బాగా వస్తుంది అనమాట. ఇలా పెడల్ తీయకుండా వేసేస్తే ఏంటంటే బెండ్ సరిగ్గా రాదు. కానీ ఈ లోటస్ చాలా నీట్గా వచ్చిందనమాట. నాకు బాగా అనిపించింది. నేను ఇక్కడ ఏం యూజ్ చేయకుండా డైరెక్ట్గా కుట్టాను, అయినా చాలా నీట్గా వచ్చింది. నార్మల్గా మనం ఎంబ్రాయిడరీ చేయాలంటే హుక్ ఉంటుంది కదా, ఆ హుక్లో శారీ పెట్టి కింద బక్రం షీట్ పెట్టి మనం చేస్తే క్లాత్ అనేది దగ్గరగా అవ్వకుండా నీట్గా వస్తుంది. నేనేంటంటే నార్మల్గానే అవేం లేకుండానే ఇంటికాడ సింపుల్గా ఒకసారి ట్రై చేసి చూద్దామని చెప్పి ట్రై చేశాను. కానీ చాలా నీట్గా వచ్చింది చూడండి. ఇలా స్లోగా మనం స్టిచ్ చేసుకోవాలి. దేని మీద అయితే మనం అదే డ్రా చేసామో దాని మీద స్టిచ్ చేసుకుని స్లోగా ఇస్తే ఫ్లవర్ అనేది పూర్తవుతుంది. ఫైనల్ అవుట్పుట్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. చాలా బాగా వచ్చింది కదా. అదే మనం కింద బక్రం షీటు హుక్ అన్నీ పెట్టుకుంటే ఆ క్లాత్ అనేది ముడతలు రాకుండా దగ్గర రాకుండా వస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. నేను బ్యాక్ సైడ్ అనేది నార్మల్గా గ్రీన్ కలర్ పెట్టాను. అది సిల్క్ థ్రెడ్ అనమాట. చూడండి ఎంత నీట్గా వచ్చిందో.